పూర్వీ ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలబ్ చాట్ విత్ కవిత. శంకరాభరణం సినిమా తెలుగు సినిమాలోనే కాదు, భారతదేశ సినీ చరిత్రలో కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్గా మిగిలిపోతుంది. ప్రతిసారి శంకరాభరణం పేరు వినగానే అందులో ఉన్నటువంటి పాటలు, సీన్స్, నటీనటులు అందరూ కళ్ళ ముందుంటారు. ఎగ్జాక్ట్గా నా కళ్ళ ముందు, నా ముందు కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నారు. శంకరాభరణాన్ని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి శారదా ఉరఫ్ రాజ్యలక్ష్మి గారు మనతో పాటుగా ఉన్నారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు మీరు? ఇలా ఉన్నాను. చాలా బాగున్నారు, చాలా బాగున్నారు. నేను శంకరాభరణంలో ఎలా అయితే ఒక చబ్బీగా, ఒక అమాయకురాలుగా కనిపించేటువంటి రాజ్యలక్ష్మి శారదా గారు ఎలా ఉన్నారో ఇప్పటికీ మీరు అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మూవీ అది నూతన తార పదం కూడా భలే పడింది. రాజ్యలక్ష్మి అనేది నూతన తార అని పడింది. అప్పటికి మీరు 10th క్లాస్ కంప్లీట్ చేశారు. అంతేనమ్మా. అంతే, 10th క్లాస్ కాగానే సినిమాల్లోకి వెళ్ళాలి అనిపించింది. అందులోనూ విశ్వనాథ్ గారి సినిమా. విశ్వనాథ్ గారి సినిమా అనగానే ఆయన బోల్డ్ అన్ని చెక్ చేస్తారు. ఇలాంటి క్యారెక్టర్స్ ఉండాలి, లేకపోతే ఇలాంటి ఫీచర్స్ ఉండాలి, ఇలాగే లంగావణి వేసుకొని ఉండాలి, ఇలాంటి జడ ఉండాలి, ఇలాంటివన్నీ చూస్తారు కదా. సో రాజ్యలక్ష్మి గారిలో ఏం చూసారు? ఇలా రాజ్యలక్ష్మి గారు మీరు చెప్పిన అన్నీ చూస్తారు. ఆయనకి ఒక 15-16 సంవత్సరాలు అయిన అమాయకమైన శారద కావాలి. పెద్ద కళ్ళు, ఎక్స్ప్రెసివ్గా ఉండాలి, చూడంగానే చాలా అమాయకురాలు. ఇలాంటి ఒక అమ్మాయి మనం కనలేకపోయినా కనీసం మన ఇంటి కోడలైనా కావాలి అనుకున్నంత అమాయకురాలు చూసారు ఆయన నాలో. చూసి ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేశారు. ఆడిషన్స్ కానీ మీకు ఏదో ఫ్లోర్ టెస్ట్లు ఇట్లాంటివి కూడా ఏం పెట్టలేదు అసలు? అలా ఏమీ చెప్పలేదు. కానీ ఆయన ఏం చేశారంటే, నీకు తెలిసింది ఏదన్నా చెప్పు, ఒక డైలాగు ఎక్కడన్నా చూసిందో విందో అన్నారు. అంటే ఎందుకు అలా అడిగారా అని నాకు తెలియలేదు. నాకు చాలా భయస్తురాలు, నేను చాలా భయస్తురాలని. నాకు సరే ఏం చేయాలి అంటే ఏదో చెప్పేశాను. ఏదో ఒక 4 లైన్లు చెప్పాయి, గుర్తులేదు. ఏదో 4 లైన్లు నాకు వచ్చినాయి. ఏదో వాగేశారంటారే, అలా వాగేశాను అంతే. ఆయన వచ్చి నవ్వేసి అన్నారు, నీ యాక్టింగ్ కోసం దేనికోసం నేను ఇప్పుడు నిన్ను అడగలేదు, నువ్వు ఎంత ధైర్యంగా మాట్లాడతావు అని చెప్పాను. ఉద్దేశంతో నేను అడిగాను. పర్వాలేదు ధైర్యంగానే చెప్పావు అన్నారు. అనేస్తే ఓకే ఇది శారద క్యారెక్టరు, నీకు ఇష్టమేనమ్మా చేస్తావా అన్నారు. ఆయన అలా అడగటమే గొప్ప కదా. అలాగే సార్ అన్నాను. అంటే నెక్స్ట్ డే బయలుదేరి రాజమండ్రి వెళ్ళిపోయాం షూటింగ్కి. అంటే లాస్ట్ మినిట్లో సెలెక్ట్ చేసిన ఆర్టిస్ట్ నేను. అవునా? అంతకుముందు చాలామంది అనుకున్నారు ఆ క్యారెక్టర్ నాకు రాసి ఉంటే ఎవరికి ఎందుకు వెళ్తుంది. అవును కదా, అందుకోసం నాకే కుదిరింది. నెక్స్ట్ డే బయలుదేరి మేము అందరం రాజమండ్రి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయి వెంటనే మా ఫ్యామిలీతోనే స్టార్ట్ చేస్తారు షూట్. అంటే ఫస్ట్ డే వచ్చి సామజోర్గం నా సాంగ్, పెళ్లి చూపుల సీను ఫస్ట్ డే దాంతో స్టార్ట్ చేశారు. ఆయనకి ఏంటంటే ఫస్ట్ టైం కొత్త అమ్మాయి, ఆ అమ్మాయికి దేవుడు ఆశీర్వచనలు కావాలి అని ఒక తులసి చోట చుట్టూ తిరిగేట్టు ఒక షాట్ తీశారు. అయితే సినిమాలో ఉండదు ఆ షాటు. నాకు ఫస్ట్ తీసిన షాటు. ఆ తర్వాత చీర కట్టుకుని రమ్మా అన్నారు. నాకు చీర కట్టుకోవటం రాదు, ఎందుకంటే లంగామణి వేసుకునే వయసులోనే ఉన్నాను ఇంకా. అప్పుడు మంజు భార్గవి గారు సీనియర్ ఆర్టిస్ట్, ఆవిడ అక్కడే ఉండి నేను హెల్ప్ చేస్తానులేమ్మా అన్నారు. బట్ ఆ సీన్లో ఆ పాటలు మంజు భార్గవి గారు లేరు? లేదు ఉన్నారు షూటింగ్ లో ఉన్నారు కానీ ఊరికనే ఉన్నారు అక్కడ. ఆవిడ నా హెల్ప్ చేస్తాను అన్నారు. సరే అని చెప్పి ఆవిడ చక్కగా అందంగా చీర కట్టారు. నన్ను అలా తీసుకొచ్చి కూర్చోబెట్టారు, పెళ్లి చూపులు కూర్చోబెట్టి తంబూరు చేతికి ఇచ్చారు. అదే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఓకే, మేము శారదా అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ లో ఎలా అయితే కనిపిస్తారో అక్కడ నుంచి ఉందేమో అనుకున్నాం. లేదు ఫస్ట్, ఎందుకంటే అప్పుడంతా సీనియర్ ఆర్టిస్టులు చంద్రమోహన్ గారు, నిర్మలమ్మ గారు, అల్లు రమణ గారు, వీళ్ళందరూ వాళ్ళ డేట్లు ఉన్నాయి. ఇప్పుడైతే మాకు తెలుసు కానీ ఆ రోజుల్లో మాకు తెలియదు ఎందుకు అది తీశారు అని. వాళ్ళందరూ ఉండటంతో పెళ్లి చూపుల సీన్ తీశారు. అది తీసింది. ఆ తర్వాత అది అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో సీన్స్, లైక్ తులసి రావటం నా దగ్గరికి. తులసి అంటే క్యారెక్టర్, తను రావటం, మా ఇంట్లో సీన్స్ అవన్నీ తీశారు. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్లో మేము అన్నవరం వెళ్ళి ఆ చెంబు పడిసే సీను అదంతా, అన్నవరం వచ్చేసి మరచెంబు సీను అదంతా సెకండ్ షెడ్యూల్లో చేసాం.
మీరు రాజ్యలక్ష్మి గారు ఫస్ట్ సినిమాలో వచ్చినప్పుడు నూతన తార అనుకున్నప్పుడు అప్పటికే గ్లామరస్ కమర్షియల్ సినిమాలు అనేవి బోల్డ్ అన్ని ఉన్నాయి. బట్ మిమ్మల్ని ఓవరాల్గా చూస్తే మా ఇంట్లో ఒక అమ్మాయి అన్నట్టుగా, కానీ ఇప్పటి లాంగ్వేజ్ లో చెప్పుకోవాలి అంటే అంత గ్లామరస్ రోల్ కాదు, ఒక డీ గ్లామర్ రోల్ లాంటిదే కదా. ఏమో మీరు అన్నారంటే అయి ఉండొచ్చేమో. చెప్పండి. యూజువల్ గా మనం ఏదైనా ఒక ఇంట్రడక్షన్స్ దాంట్లో ఒక సినిమాలో ఉన్నారు అనుకుంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు నూతన తార అనగానే. ఏమోనండి, మేబీ ఇప్పుడు అలా అయి ఉండొచ్చు. మా టైంలో అలా ఏమి లేదే. అప్పుడు ఆర్టిస్ట్ లాగా చూశారు. అందులో విశ్వనాథ్ గారు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంతకంటే ఇంకా ఏమీ కావాలి. అందులో ఆ క్యారెక్టర్ శారద అంటే శంకరాభరణం రిలీజ్ అయ్యి 45 years అయింది. ఈ రోజుకి శంకరాభరణం గురించి మాట్లాడుకుంటున్నారు, నా క్యారెక్టర్ గురించి. ఇప్పటికీ శారద అంటున్నారు నన్ను, ఇప్పటికీ సామజర్గమ పాడుతున్నారు. అది డీగ్లామర్ అని ఎందుకు అనుకుంటాం? అంత అద్భుతమైన క్యారెక్టర్, అంత గొప్ప డైరెక్టర్ దీంట్లో వచ్చి బయటకు వచ్చిన వాళ్ళు, అద్భుతమైన సినిమా. అది డీగ్లామర్ ఏం కాదు. ఆ గ్లామర్, ఆ క్యారెక్టర్కి అది గ్లామర్. అవును, మీరు అన్నట్టు మోడర్న్ డ్రెస్సెస్ వేస్తే గ్లామర్ కాదు. అవును, అదేవి కాదు. అందులో మేబీ ఈ జనరేషన్ కొంచెం మార్పు ఉంది కాబట్టి. మా టైంలో వచ్చి మోడర్న్ క్యారెక్టర్లు మేమే చేశాను, కానీ ఆ క్యారెక్టర్కి అదే యాప్ట్, ఇంకా అంతే. దానికి సెకండ్ థాట్ లేదు ఆ క్యారెక్టర్కి. సో రాజ్యలక్ష్మి గారు శారదా క్యారెక్టర్ని ఎలా అయితే చేశారో అలాగే ఉండేవాళ్ళ నిజ జీవితంలో కూడా? నా నిజ జీవితంలో అలాగే ఉండేదాన్ని. నేను ఇలాగే లంగావణి వేసుకునేదాన్ని, అలాగే నాకు ఓన్ హెయిర్ అంత పెద్దది, అలాగే అమాయకంగా ఉండేదాన్ని. విశ్వనాథ్ ఎక్కువ మాట్లాడతాను కూడా కాదు. అవునా? విశ్వనాథ్ గారు పిలిచారు, వెళ్ళాలి. ఎలా వెళ్ళారు మీరు? అంటే మాది సొంత ఊరు తెనాలి. మా తెనాలి అంటే మీకు తెలిసే ఉంటుంది, ఆంధ్ర ప్యారిస్ అనేవాళ్ళు ఆ రోజుల్లో. ఎందుకంటే చాలా అందమైన నటీమణులు, నటీమణులు అందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. ఆ దీంట్లో నుంచి నేను జంజాల్ గారు మా స్కూల్ మాస్టర్కి బాగా ఫ్రెండ్ అనుకుంటాను. ఆయన అన్నారంట, మీ ఊర్లో ఆర్టిస్టులు బోల్డ్ మంది తక్కువ ఏంటి బాబు, ఇట్లా విశ్వనాథ్ గారు ఒక అమ్మాయిని చూస్తున్నారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు చెప్పండి అంటే. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మా అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ యాక్ట్ చేయడం. సరేనని చెప్పి, సరే ట్రై చేద్దాము, భగవంతుడు ఏమో ఆశీర్వదిస్తాడో చూద్దామని మేము చెన్నైకి వచ్చాము. అంటే ఆ రోజుల్లో మద్రాసుకి వచ్చాము. ఆ రోజుల్లో మద్రాసు కదా అది. దానికి వెళ్ళి విశ్వనాథ్ గారిని కలవటం, ఆయన చూడటం, తర్వాత ఏడిది నాగేశ్వర గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చూశారు. ప్రొడ్యూసర్ ఫ్యామిలీ కూడా అందరూ, ఓన్లీ ప్రొడ్యూసరే కాదు, ప్రొడ్యూసర్ కంటే ముందు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే చూశారు. చూసిన తర్వాత వాళ్ళకందరికీ ఇంప్రెస్ కనిపించి మళ్ళీ విశ్వనాథ్ గారు ఒకసారి చూసి ఓకే చేసేసాం అంతే. పెద్దగా ఫోటోషూట్లో లేకపోతే ఏంటి, ఆయనకి ఒక ఏం చెప్తారు, ఒక ఇది ఉంది, వ్యూ ఉంది. ఎలాగో ఒక ఆర్టిస్ట్ని ఒకటి చూస్తే ఈ క్యారెక్టర్కి వీళ్ళు సూట్ అవుతారా అన్నది ఆయనకు ఉంది. అందులో నేను అలాగే ఉండేసరికి నేను సూట్ అవుతాను ఆయనకి నమ్మకం. దట్ వితౌట్ మేకప్ మూవీ. అందుకోసం మేము బయట అలా ఉన్నామో సినిమాలో కూడా అలాగే ఉండేవాళ్ళం. నో మేకప్ కదా సినిమాలో. అవును, అసలు లేదు, మేకప్ లేదు. ఇంకా బాలు మహేంద్ర గారి కెమెరాలో మేకప్ ఉండదు. ఇప్పుడు తెనాలి నుంచి చెన్నైకి వెళ్ళినప్పుడు ఆ ఆడిషన్ కాదు, వెరీ ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారు చూసినప్పుడు కూడా మీరు లంగావోనిలో అలాగే వెళ్ళిపోయారు? అలాగే ఉన్నాను. మేము మేకప్లు, మాకు లిప్స్టిక్లు వేసుకోవటం అవన్నీ కూడా అప్పుడు ఏమీ తెలియదు. నేను వెళ్ళింది ఒక తెనాలి అన్న ఒక సాధారణ ఊరు నుంచి. అందుకోసం ఆయనకి నచ్చాను కూడా. ఎందుకంటే మామూలుగా ఇంట్లో మీరు చెప్పారు చూస్తారు, మన పక్కింటి పిల్ల ఎలా ఉంటుంది అని, అలాగే ఉండేదాన్ని. ఆయనకి కావాల్సింది కూడా అదే క్యారెక్టర్. దాంతో పెద్ద ఇంకెందుకు చూడాలి, ఈ అమ్మాయికి ఏం ఫోటోలు తీసినా ఇలాగే ఉండబోతుంది అన్నది ఒక దీంతో ఆయన ఓకే అన్నారు. అట్లాగే దేవుడి దయ వల్ల ఆ సినిమా ఇంకా ఎంత సూపర్ హిట్ అయిందో మీకు చెప్పక్కర్లేదు. తెలుగు ఒక్కటే కాకుండా అన్ని భాషల్లో. మలయాళంలో 1 year ఆడింది, చెన్నైలో ఒక థియేటర్లో 1 year ఆడింది సినిమా. మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వెళ్ళింది, రష్యన్ సబ్ టైటిల్స్ తో కూడా ఈ సినిమా ఆడింది. అక్కడి దాకా వెళ్ళడము అనేది సో మామూలుగా దానికి ఒక ఆస్కారో లేకపోతే ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఈ ఇంటర్నేషనల్ ఇవన్నీ అవార్డ్స్ ఉంటాయి కదా, అవన్నీ వస్తాయి అనేటువంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కూడా పెట్టుకున్న సినిమా అది. అది పెట్టుకున్నారు వాళ్ళు తీసినప్పుడు. అలా ఐ డోంట్ థింక్ సో అలా తీసుండారు. మంచి సినిమా తీద్దాం అనుకుని తీశారు అంతే. మంచి సినిమా, అది గొప్ప సినిమా అయిపోయింది, చాలా గొప్ప సినిమా అయిపోయింది. ఇప్పుడు ఏదైనా ఒక సినిమా గురించి మాట్లాడాలి అంటే శంకరాభరణం గురించి మాట్లాడిన తర్వాతే అందులో అది ఎలా తీశారు, ఆ ఉన్నటువంటి లీడ్ రోల్స్ అనేవి కూడా అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు. హీరో హీరోయిన్లు లేకుంటే వాళ్ళకి డాన్సులు ఫైట్లు ఇలాంటి ఆ ఒక మూస ధోరణి అనే దాంట్లో ఉన్నటువంటి హీరో అంటే శంకరాభరణం శంకర శాస్త్రి గారా, ఆయన హీరోనా, ఇలా ఉండేది కదా. రిలీజింగ్ టైంలో కూడా ఎవరు కొంటారు ఎవరు కొనరు అన్న అది కొంచెం పాపం ప్రొడ్యూసర్లు బాగా ఫేస్ చేశారు. ఆ కొంటం అన్నది ఎన్ని ప్రివ్యూలు వేసేవాళ్ళు అంటే
నేనే ఆ సినిమాని 30-40 సార్లు చూశాను. ఎందుకండి మీకోసమా అంటే నేను చూడను. కానీ రామారావు గారు ఒక షో చూశారు, నాగేశ్వరరావు గారు ఒక షో, ఎంజీఆర్ గారు ఒక షో, శివాజీ గారు ఒక షో, అట్లా పెద్ద పెద్ద వాళ్ళందరూ షో చూసినప్పుడు నన్ను కూడా పిలిచేవాళ్ళు. ఏముంది నువ్వు రా, ఖాళీగా ఉంటే వచ్చేసి అందరినీ చూసినట్టు ఉంటుంది కదా అంటే వెళ్ళేదాన్ని. అట్లా ప్రతి వాళ్ళతో ఒక షో చూశాను నేను. ఎన్ని షోలు వేసే కొందికి సినిమా అద్భుతంగా ఉంది అంతా అంటున్నారు, కానీ కొనేవాళ్ళు కొంచెం భయం వేసింది వాళ్ళకి. కానీ కొన్న వాళ్ళందరూ అదృష్టవంతులే అప్పుడు. ఆ కొనటానికే కొంచెం భయపడ్డారు, కానీ కొన్న తర్వాత అందరూ అదృష్టవంతులయ్యారు. ఫస్ట్ ఈ సినిమా తీయాలి అని ప్రొడ్యూసరు, డైరెక్టరు అనుకున్నారు. నిజంగా వాళ్ళ ధైర్యం ఆ తర్వాత రిలీజ్ అవ్వకపోయేసరికి ఆ ఉండే పీరియడ్ ఉంటుందండి. అవును, అది కొంచెం ఉంటుంది. ఆ టెన్షన్ పాపం బాగానే పడ్డారు. తర్వాత దేవుడి దేవుళ్ళ మళ్ళీ వెనక్కి చూడాల్సిన అవసరం రాలేకపోయింది ఆ సినిమాకి. దాంట్లో యాక్ట్ చేసిన నాకు కూడా మంచి ఆఫర్స్ రావటం, ఆ సినిమాతో నేను కూడా ఇటు 4 భాషల్లో ఒక పెద్ద పేరు వచ్చేసింది నాకు. అందరూ నాకు పిలిచి ఇంకా హీరోయిన్ క్యారెక్టర్స్ ఇవ్వటం చేశారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.